మరో 2 గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించబోతున్నారు. హాజరు కానున్నారు సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క. సమీక్షలో పాల్గొనున్నారు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలపైనే ఈ రోజు కసరత్తు జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణ సర్కార్ చేస్తున్న కసరత్తు డీటెయిల్స్ ఏంటి? రైట్, నిన్న కోస్గి సభలో రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత ఈరోజు దానిపైన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్న భట్టి విక్రమార్కతో పాటుగా సభ్యులుగా ఉన్న పొంగిలేటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ కేబినెట్ సబ్ కమిటీతో అంతా కూడా సీఎం సమావేశం కాబోతున్నారు. గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని తీసుకుంది 6 గ్యారంటీల అమల్ని. సో నిన్న ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. నిన్న చెప్పినట్లుగా, నిన్న కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా, ఒకటి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ని, అట్లాగే 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ని, ఈ రెండింటిని కూడా ఈ వారంలో అమలు చేస్తామని సీఎం చెప్పారు. సో ఈరోజు సమీక్షా సమావేశంలో, ఈరోజు మీటింగ్లో దీనిపైన ఒక క్లారిటీ రానుంది. ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు, దీని ఎఫెక్టివ్ డేట్ ఏంటి అనేది అయితే ఈరోజు స్పష్టంగా క్లారిటీ రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు సంబంధించి ఒకటే దరఖాస్తును తీసుకున్నారు, ఒకటే అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ని తీసుకున్నారు. సో దాని ఆధారంగా రాష్ట్రంలో 82 లక్షల మంది ఈ ఉచిత కరెంటు కోసం, 200 యూనిట్ల ఉచిత కరెంటు కోసం అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక టెక్నికల్ ఇష్యూస్ని కూడా ఈరోజు సబ్ కమిటీ కానీ సీఎం కానీ రివ్యూ చేయబోతున్నారన్నది తెలుస్తుంది. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు దీనికి మ్యాండేటరీయా కాదా? ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకుండా ఉన్న 200 యూనిట్ల లోపు వాడుతున్న వినియోగదారులకి ఎట్లాంటి అవకాశం ఇవ్వాలి, ఎప్పట్లోగా అవకాశం ఇవ్వాలన్న దానిపైన ఒక గైడ్లైన్స్ను రూపొందించబోతున్నారు. సో ఇప్పటికీ ఈ 82 లక్షల్లో 72 లక్షల మందికి, 10 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు, తెల్ల రేషన్ కార్డులు లేవు. ఇంకొక 30% మంది, 72 లక్షల్లో ఇంకొక 30% మంది వాళ్ళ రేషన్ కార్డుతో పాటుగా వాళ్ళ డీటెయిల్స్ను సరిగ్గా ఎంటర్ చేయలేదు. సో వీళ్ళందరినీ మళ్ళీ విడతలో తీసుకోవడమా, లేకపోతే ఉన్నట్టుండి అమలు చేయడమా అనే దాన్ని అయితే ఒక ప్రాతిపదికన ఆలోచిస్తున్నారు. సో దీనికి ఎట్లాంటి గైడ్లైన్స్ రూపొందించాలనే దానిపైన కూడా ఒక ఎక్సర్సైజ్ అయితే చేయబోతుంది ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ. సో ఓవరాల్గా అయితే 2 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు క్లారిటీ అయితే రాబోతుంది.